బ్రహ్మశ్రీ ఆచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి కల్పవృక్ష వాగ్య వైభవం 10వ భాగం రామాయణంలో 10వ భాగం 16:6:20 రామాయణంలో రామాద్వయం. ఇదే చివరి వ్యాసం. కొంచెం వింతగా ఉంటుంది, కానీ కైకమ్మకు మానవ జాతి ఎంత తలలు వంచి నమస్కరించి సీతమ్మకు హృదయంలో భద్రమైన ఆలయం కట్టుకొని అర్చన చేయ. ఈ ఇద్దరు రామలు రామయ్య అవతార ప్రయోజన అద్భుతంగా నిర్వహించి సాధింపచే. అందుకోసం వాళ్ళిద్దరు పడిన నింద కష్టాలు అన్నీ ఇన్ని కైక అతి దుర్భరమైన లోక నింద నెత్తిన వేసి సీతమ్మ పడిన కష్టాలు అనన్వయ అలంకారానికి ఉదాహరణగా చెప్పచ్చు. ఇదేమిటి విడ్డూరంగా ఉన్నాయి మీ మాటలు అనిపిస్తుంది, కానీ ఇది పరమ సత్యం. కైకకు శ్రీరాముడంటే వల్లమాలిన వాత్సల్యం. ఆయన గుణగణాలు నోరారా మందలకు చెప్పిన నెపంలో లోకానికి స్పష్టంగా ఇదంతు మందరే మహ్యం ఆఖ్యాతం పరమం ప్రియం ఏతన్మే ప్రియం ఆఖ్యాతం కింవా భూయ కరోమితే రామే వా భరతే వాహం విశేషం న ఉపలక్ష్యయే తస్మాత్ తుష్టాస్మి యద్ రాజా రామం రాజ్యే అభిషేక్ష్య. అయోధ్యకాండలు 7వ సర్గలు 34-35 వాల్మీకి శ్లోకం. మందరా, నువ్వు నాకు చాలా ప్రీతికరమైన అతి సంతోషకరమైన వార్తలు చెప్పావే. దీనికి నీకేం బహుమానం ఇవ్వనే? రాముడియన్ భరతుడియన్ నాకు ఏమాత్రం భేదభావం లేదు. కాబట్టి రాజు రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడంటే ఎంతో సంతోషంగా ఉందే. ఇంత అమృతమైన మాట చెప్పిన నీ కోరింది ఇస్తా, కోరుకో అంది కైక హృదయం తెలుసుకోవడానికి ఈ వాక్యాలను మరింత వ్యాఖ్యానం చెయ్యాలంటున్నారు ఆచార్య. మందర చెప్పిన కైకకు పరమ ప్రియమైందని. ప్రియం మొదలైన వాటిలో చాలా తరతమ భేదాలు. ఆమె కేవలం ప్రియం అల్ల, పరమ ప్రియం అన్నారు. అంటే సాధారణంగా పరమం అంటే అత్యంతమనే అర్థం ఉండదు. దాంతోపాటు అంగీకారం తెలియజేసే ఈ పదం ప్రయోగిస్తారని నిఘంటువులు చెప్పారు. దాన్ని బట్టి నాకు అత్యంతం అంగీకార యోగ్యమైన మాట నువ్వు చెప్పావు అన్నది. ఈ మాటలలో జాగ్రత్తగా పట్టించుకోవాల్సిన పదం ఒకటి అనేది. దానిని మనం కేవలం పాదపూరణమైన అవ్యయంగా కొట్టి పారేయకూడదంటున్నారు శలాక. మందర రాముడికి పట్టాభిషేకం చేస్తే కైక భరతుడి తనకు కలిగే ఘోరమైన అనర్థాలను మందర అతి విస్తృతంగా చెప్పి, దేవి నీకు అక్షయమైన ఘోరమైన చాలా పెద్దదైన వినాశం కలగబోదు. రాముణ్ణి దశరథుడు యవ్వరాజ్య అభిషేకం చెయ్యబోదు. దానితో నేను దుఃఖ శోకాలతో మునిగిపోయి లోతు ఎంతో తెలియని భయంతో కూరుకుపో నిప్పులలో కాలిపోతున్నటువంటి నీకు హితం చెప్పటానికే ఇటు వచ్చా. కైక, నీ దుఃఖంలో నా దుఃఖం మరింత పెరిగి నువ్వు పెంపు కలిగితే అది నాకు నష్టం కడు. అందులో సంశయని. నువ్వు రాజుల ఇంట్లో పుట్టావు, ఒక మహారాజుకు పట్టమహిషివి. రాజధర్మాల భయంకర స్థితి ఎందుకు గమనించట్లేదే? నీ మగడ్ ధర్మ పన్నాలు వల్లేస్తూ ముండిగో పైకి మెరమెత్తు మాటలు పలుకుతూ ఉంటాడు, కానీ కలకు గుండెవా. నీవేమో కల్లా కపటాలు తెలియకుండా
ఆయన చాలా మంచివాడనుకుంటా, అందువల్లనే ఆయన నిన్ను వంచిస్తా. పనికి మారిన మెత్తని మాటలు నీకు చెబుతూ ఆమె ముందే ఆ కౌశల్ ఆమెకు అన్ని విధాల దోచిపెడుతున్నాడు. వాడు బుద్ధితో నీ కొడుకును ఇక్కడ లేకుండా చేసి నీ పుట్టింట్లోని రాజ్యాన్ని నిష్కంటకం చేసి రాముడికి అప్పగిస్తున్నాడే నీ మొగుడు. మగడని భగవాన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నావు. నిజానికి అతడు త్రాసు పాము లాంటివాడు. దాన్ని పసిదానం ఒంటికి చుట్టుకొని పైగా తల్లిలాగా అతని హితాన్ని కోరుతున్నావు. భర్త శత్రువో సర్పము పట్టించుకోకపోతే ఏం చేస్తాడో ఏం చేస్తుందో. రాజు దశరథుడిని ఇటువంటి శాస్తి చేశాడు. పాపాత్ముడు కళ్ళబుల్లి మాటలవాడై ఆ రాజు నిత్యము సుఖాలు మాత్రమే యోగ్యులైన నిన్ను నీ కొడుకుని రాముణ్ణి రాజ్యానికి ప్రభువుగా చంపేశాడు. ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నావేమిటే? ఇప్పటి కావలసిన హితాన్ని వెంటనే చెయ్యి. నీ కొడుకును నిన్ను నన్ను కాపాడు. అయోధ్యలో 7వ సర్గలో 20 నుంచి 30 శ్లోకాల భావం. ఇంత సుదీర్ఘ ఉపన్యాసం చేసింది మంథర. గుండెలు బాదుకు కైకమ్మ ఈ మాటలన్నీ ఏమరుపాటు లేకుండా వినరు. కానీ ఇది మాత్రం అంటే రాముడి రాజు పట్టాభిషేకం చేస్తున్నాడని ఒక్క మాట మాత్రం నాకు చాలా పరమ ప్రీతికరమైంది అంటూ. కానీ అదే ఈ ఏకాక్షర పదంతో తక్కిన 13 వాక్యాలు పనికి రాకుండా పోయే అప్రియాలైపోయి కనుక పైగా తనకు చాలా ప్రియమైన ఆభరణం ఆ శుభవార్త చెప్పిన కానుకగా ఇచ్చి ఇంకేమైనా కావాలంటే కోరుకో ఇచ్చేస్తా. తూలో ఇంత లోతు ఇంతేగా మహ్యం మే అనే ఒక అర్థం గల పదాలను రెండింటిని ప్రయోగించి ధ్వనితత్వజ్ఞులు దీన్ని వివక్షితాన్య పరవాచ్య ధ్వని అంటారు. నిజానికి ఇక్కడ మహ్యం మే అనే పదాలు లేకపోయినా ప్రకృత అర్థ సంభావనకు లోపమే రాదట. ఆ విధంగా వాక్యంలో అవి వ్యర్థమనిపిస్తుంది. కానీ ఇటువంటి లక్షణాలు గల నాక్ అనే అర్థాన్ని ప్రతీయమానం చేస్తుంది సార్థకాలు. ఈ విధంగా మహ్యం నాక్ అంటే రాముడి యందు అత్యంత ప్రీతి భావం కలనాడు. రాజు ఎప్పుడవుతాడో అని ఎదురు చూస్తున్న నాకు ప్రజాపాలనలు సర్వలక్షణాలు సమృద్ధిగా రాముడిలో ఉన్నాయని గుర్తించిన నాకు మొదలైన ఎన్నో అర్థాలు ఆ 2 పదాలు కలుపుకొని ప్రవర్తిస్తాయంటున్నారు ప్రాచార్య. విరుక్తి కూడా వ్యంజకమే. అది రాముడి ఆమెకు గల అత్యంత ఆదర భావ అభివ్యక్తం చేస్తుంది. అటువంటిదే కింవా భూయ కరోమి అన్న వాక్యం ఈ ఆభరణమే కాదే, ఇంకా ఏవైనా విలువైన ఎన్ని కానుకలు నువ్వు కోరిన ఇవ్వడానికి నా హృదయం గుబిళ్ళూరుతుంది అని ఆమె అంతని. తర్వాత ఆమె మరికొన్ని మాటలు చెప్పి అందువల్ల రాజు రాముడు రాజ్యంలో అభిషేకిస్తాడు అనే మాట వల్ల నేను తుష్టురాలనై ఎంతకంటే నాకు మించిన ప్రియమైన విషయం నీ మాట నాకు అమృతం. దీనికంటే ప్రియమైన మాట ఏదైనా నీకు కావలసిన వరంగా కోరుకో, దాన్ని ప్రదదామి. తప్పక మాట తప్పకుండా నీకు పరమ ప్రీతి కలిగే విధంగా ఇస్తాను, పురును కోరుకో అని తరిమి మాట్లాడింది కై. ఇంకా చాలా స్పష్టంగా రాముడన్న భరతుడన్న నాకు ఒక్కడే, వాళ్ళని నేను ఏకరూపంగానే చూస్తాను అని కూడా ఇది చాలా అద్భుతమైన గంభీరమైన ప్రకటన.
బహుశः ఈ స్ఫూర్తితోనే కుంతీదేవి తన సవతి మాద్రిపుత్రుడు తన కన్న కొడుకుల నిందగా చూసుకొని లోకోత్తర చరితాయి. మంథరకు కైక తన జుట్టు తానే అందించి వరం వరంతే ప్రదామామి తమ్ముడు అనేసి పరమమైన వరాన్ని ప్రదామి ఊరకే ఏదో ఇచ్చానంటే ఇచ్చానంతం కాదు. ఎంత ఘోరమైన నిందలు వచ్చిన, ఎంతగా వైధవ్యం వంటి పరమ నీచ దశ ప్రాప్తించిన ఇవ్వక మానన్ అనే సత్య ప్రతిజ్ఞ అందులో. దీంతో మంథర పంట పండింది. కైక హృదయం అనార్ద్ర ఘటంగా ఎండిపోయి డ్రై సెల్ అంటమే. కైక దశరథుని సత్య ప్రతిజ్ఞతో బంధించి సాధించింది తన అభీష్టాన్ని కాదు, మంథర కోరికలను మాత్రమే. అంటే ఒకవేళ అది మహాపాపం అనుకుంటే అదంతా మంథరకు చెందాల్సిందే, కానీ కైకది కాదు. తరది కాని పాపానికి తాను అనుభవించిన వేదన మాత్రం సృష్టిలో ఏ ఆడది పొందలంత. అయినా ఆమె సిద్ధపడి, ఎందుకంటే దాసీవాక్య పాలన కోసం రాముడు పితృవాక్య పాలనకుడంటే తండ్రి మాట విని ఆ విధంగా ఆచరించాలి అనే అర్థంగా తండ్రి వాక్యానికి అసత్య దోషం రాకుండా కాపాడాడు అనే అర్థం చెప్పాలి. అలాగే ఇక్కడ దాసీవాక్య పాలన అంటే దాసి అయిన మంథరకు ఇచ్చిన మాటను రక్షించడం, వరమిస్తాను కోరుకోవాలి. అడిగిన తర్వాత అబే ఇటువంటి కోరికైతే ఇవ్వను అంటాం. ఉత్తర వాత్సల్యంతో ధర్మస్థాయిను దిగజారకపోవడం సిద్ధపడి దశరథుడి వంటి వాడు చేసే మహాశక్తి స్వరూప అయిన కైక ఆ పని తనకు ఇష్టం లేకపోయి చేయలేదు. మంథర సూచించిన కోరిక ఆమె అనిష్టంగానే బయటవే మొండి పట్టుకు ఇందులో తాను బాముకునేది సర్వనింద అయిన సత్యం కోసం దాన్ని భరింపక తప్పదనుకొని నిశ్చయం చేసు మహర్షి ఈ కైక భావాన్ని ఒక్క మాటలు గంభీరంగా సూచించి మంథర మళ్ళీ ఓ పెద్ద ఉపన్యాసం దంచి కర్తవ్యాన్ని అన్యూనాతిరిక్తంగా ఉపదేశి కవి అయోధ్య 9వ అధ్యాయం 66 శ్లోకాలకు దీన్ని వాల్మీకి మహర్షి ప్రపంచ. కానీ ఆద్యంతాలలో 2 పదాలు కైకా పరిరక్షణ కవచాలుగా నిబంధించి. మొదటి శ్లోకం ఏవ ముక్తాతు కైకేయి క్రోధేన జ్వలితానన దీర్ఘముష్ణం వినిస్వస్య మంథరాం ఇదమబ్రవీత్. మంథర మాట విన్న కైక క్రోధంతో మంటలు గక్కుతున్న మొగం కలది అయ్యి. పాపం మంథరకు తెలి ఆ క్రోధం, ఆ మంటలు తనను ఉద్దేశించినవే. ఎందుకంటే సాధారణంగా ఇక్కడ కోపం దశరథుడి మీద, కొంతకు కొంత రాముడి మీద అని సంభావించుకునే అవకాశం. కానీ ఎదురుగా లేని వాళ్ళ మీద కోపాన్ని తనకు మేలు చేస్తున్నట్టు మంథర దర్గాల ప్రదర్శించడం ఎందుకు? ఉత్తమ శీలం గలవాడు అలా ప్రవర్తించరు. అలాగే దీనికి ప్రోద్బలంగా మంథర చెప్పాల్సిందంతా అయిపోయా తర్వాత సర్గ చివరిలో తథాతి విద్ధామహితీషి కుబ్జయ సమాహతా వాగిషుభిర్ముహుర్ముహు విధాయ హస్తౌ హృదయేతి విస్మిత సశంసకుబ్జాం కుపిత పునః. అయోధ్యలో 9వ సర్గలో 62వ శ్లోకం. ఈ విధంగా మహిషి అయిన కైకే కుబ్జ తన్ను పలుకుల ములుకుల మాటికి కొల్లబడవగా గుండెల మీద 2 చేతులు పెట్టి ఒక భయంకర నవ్వుల కుపితాయి. కుబ్జతో ఇలా ప్రారంభంలోని క్రోధే అనే పదాన్ని
ఇందులో కుబిత అనే పదాన్ని జాగ్రత్తగా గమనించాలంటున్నారు ప్రాచార్య. ఆ క్రోధం, ఈ కుబితాత్వం మంథర మీదనే కాని దశరథ మహారాజు మీద ఇక్కడ అన్నిటికంటే ఆశ్చర్యకరమైన పదం అతి విస్మిత. సాధారణంగా ఈ పదాన్ని మిక్కిల ఆశ్చర్యపడిందై అని చెప్పాలి. కానీ స్మితం అంటే చిరునవ్వు, విస్మితం అంటే పెద్ద నవ్వు, అతి విస్మితం అంటే భయంకర వికటమైనటువంటి నవ్వు. అది ఆనందంతో కలిగింది కాదు, అత్యంత కోపావేశంతో కలిగి కవితారూప తపస్సుతో అటు గంభీరమైన వాల్మీకి హృదయంతో తాదాత్మ్యం చెందిన విశ్వనాథ సహృదయ చక్రవర్తి ఈ సందర్భంలో రచించే ఈ పద్యం సన్నివేశ ఎంతగా వెలిగింపచేస్తుందో గమని. నీ నా మేలును కోరి చెప్పిదిని కాని నీకు కష్టంబులేదేని నాకును లేదుపో. ఇది పోనిమ్మన్న గ్రీష్మస్వరణ్యాని దాన విధాత భూమ శకలోద్యద్భ్రాంతిమత్కేకికేకా నిర్హాద సుదీర్ఘ హాస పృథు రేఖాభిన్న గండాగ్రయీ అన్న. కల్పవృక్షం, అయోధ్యాకాండం, అభిషేక ఖండం 154వ పద్యం. నీ నా మేలును కోరి చెప్పితిని గాని నీకు కష్టంబులేదేని నాకు లేదుపో. ఇది పోనిమ్మన్న గ్రీష్మర్వర వరణ్యానీదాన విధాత ధూమ శకలో జద్భ్రాంతి మత్కేకి కేకా నిర్ఘాత సుదీర్ఘ హాసపృథురేఖా భిన్న సంగండాగ్రయీ. వాల్మీకంలో అతి విస్మిత అన్న పదాన్ని విశ్వనాథ భాష్యమే. చివరికి సన్నాయి నొక్కుదు నాదే ముందులే నీ మేలు నాకు మేలే పోని చెప్పా కానీ నీకు కష్టం కష్టమే, నాకు కాలేదులే. కష్టం లేకపోతే నాకు కష్టం ఉండదులే పోని అని. కైకకు ఆ దెబ్బతో కలిగిన కోపం అంతా ఇంత కుబిత అని వాల్మీకి మహర్షి స్పష్టంగానే చెప్పారు కదా. ఆ కోపం ప్రణామం ఇంత అని చెప్పటానికి వీల్లేకుండా దానితో ఒక భయంకరమైన నవ్వు పెద్దగా పిడుగులు పడుతున్నట్టు గుండెలోనించి తన్నుకుంటూ వెలువ. ఇది ఈ పద్యంలో 2వ పాదం చివరి 4 అక్షరాలతో మొదలై 3-4 పాదాలలో పరచుకొని చిక్కిళ్ళను చీల్చేస్తున్నదా అన్నట్లు అతి వేగంగా దూసుకొని అతి సుదీర్ఘమై నెమలి కేకలా ఉందట. ఆ నెమలి అంత సుదీర్ఘంగా ఎందుకు అరిచిందంటే దానికి అల్లంత దూరాన ఆ ప్రాంతమంతా కమ్ముకొని పెద్ద కారు మబ్బు కనపడి మబ్బును చూస్తే నెమలి పట్ట నలవి కాని పొంగు వరకలెత్తుతూ వస్తుంది. దాంతో అప్రయత్నంగా అతి దీర్ఘమై మహానాదంతో కూడి క్రీంకార రవాన్ని వెలువరిస్తుంది. ఎంతకు అది మబ్బు కాదు, ఒక మహారణ్యంలో గ్రీష్మ ఋతువులో దావాగ్ని చలరేగగా దాని నుండి ముద్దలుగా పైకి వ్యాపిస్తున్న దట్టమైన పొగట ఆ నెమలి కారు మబ్బులా అనిపి ఆపుకొల్లే ఉన్మత్తమై ఊగిపోతూ అరిచి కైక నోటి నుండి వెలువడి సుదీర్ఘమైన హాసం ఆ నెమలి కేకల దానితో పృథురేఖాభిన్న గండ అగ్ర అయ్యి గట్టిగా చూస్తే కాలిపోతానేమో అని మంథరకు భయం కలిగే విధంగా అటువంటి హాసరే కైక హృదయంలో మంథర ప్రజ్వలింపచేసి దావాగ్ని తీవ్రత
దోహదంగా ద్యోతంగా పద్యం శార్దూలం కావడం కైక నిర్గుణితనానికి వ్యంజకమంటున్నారు సార్. 14 దీర్ఘాక్షరాల కూర్పుతో సార్. ఈ కూర్పు ఆ కైకమ్మ హృదయంలో చెలరేగే మంటలకు స్ఫోరణ. అంతేకాదు రాబోయే కథాగా భాగంలో ఎందరెన్ని విధాలు ఆడిపోసుకున్న చెక్కు చెదర ఆమె గుండె దిటమును కూడా వ్యంజితం చేస్తోందని మరొక్కసారి అనుకుని ఈ స్థితిని మహర్షి మహాగంభీరంగా అవిస్మిత కువిత అనే 2 పదాల్లో బని కైకమ్మ శ్రీరాముడి మీద వల్లమాలిన వాచ దానిని గుండెలో దాచుకోలేని విస్పష్టంగా ప్రకటించింది. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం.